మేము ఏదనుకుంటే అది అవుతుంది. ఇవాళ మమ్మల్ని పిలిచి విచారణ చేసిరు అని అంటే విచారణ చేసిన దానికి కూడా సిగ్గుపడకుండా ఇంకా అది కూడా మీరు జైలుకు పోతారా, మిమ్మల్ని మేము ఏమంటారు అపాయింట్మెంట్ అడగలేదు అని మాట్లాడుకుంటారు అంటే అంతకంటే సిగ్గుమాలిన మాటలు ఏమైనా ఉంటాయను. ఇలా వీళ్ళు ఏంటంటే ఇంకా కూడా గాంభీర్యం. ఇవాళ ఆల్రెడీ బోర్ల బొక్కలు పడ్డారు, పాతాళానికి దొక్కుతున్నారు ప్రజలు. ఒక్కొక్కటి అయిపోయి ఇలా టిఆర్ఎస్ అలియాస్ బిఆర్ఎస్ ను తెలంగాణ ప్రజలు ఇది మన రాష్ట్రము, మన హక్కు, మన తెలంగాణ ప్రతి పేదోడిది ఉన్నోడిది లేనోడిది మన హక్కు అని చెప్పి కొట్లాడి ఒక జేఏసీ కింద ఏర్పాటు చేస్తే ఇలా కేసీఆర్ అనేటోడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండు. ఒక పార్టీ పెట్టుకున్నావు, ఇలా పార్టీ తీసుకుపోయి మళ్ళా మోడీ కాళ్ళ కాడ నువ్వు కుదోబెట్టి ఇంకెవరితోనో కలిసి ఇలా అది చేస్తున్నావు అంటే తెలంగాణను ఎక్కడ తాకట్టు పెడుతున్నట్టు? ఎక్కడి కుదోబెట్టుడే మోడీ మెడలు ఉంచుతా అంటుండు. ఎంతవరకైనా పూరేస్తే నువ్వు దిగుతావా మేము దింపాలనా అని నేను మాట్లాడుతున్నాం. అది వల్ల మోడీని ఏమంటున్నావు మీరు అంటారు కానీ ఇప్పుడు వీళ్ళేమని అదే నేనే ఎక్కడ కీళ్ళు తప్పుతున్నా. వీళ్ళేమంటారు అంటే ఇక అయిపోయింది, రాత్రికి రాత్రే జరుగుతాయి ఏదన్నా ఉంటే ఇక కాదు అని ఇక బీసీల కథ కాడి వారేసిండు కాడెత్తేసిండు అనే కాడికి ఇప్పుడు వాళ్ళు అంటారు. ఇవాళ వాస్తవంగా బీసీల మీద చిత్తశుద్ధితోని 42% కావాలి, ఇక్కడ ఉన్నటువంటి బహుజన బిడ్డలు బతకాలనేది రేవంత్ రెడ్డి గారు లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం, ఇంకా ఎక్కువ చెప్పాలంటే రాహుల్ గాంధీ గారి అభిమతం. సో దీని మీద పోతున్నప్పుడు కొన్ని చట్టాలు వచ్చినప్పుడు వాటిని ఎట్లా సవరించాలో చూస్తున్నాం. ఇవాళ వాళ్ళకు ఈబీసీ బిల్లు కావాలంటే మోడీ వెంటనే 10 రోజులలో చట్టంలో పెట్టుకున్నట్టు చేసుకున్నాడు ఓబీసీలే ఈబీసీలే. మరి ఇలా ఈ బీసీ 42% ఎందుకు వ్యతిరేకులు అవుతున్నారు? చట్టాలన్నీ గుర్తు చేస్తున్నారు అంటే వాళ్ళు ఏదైనా చేసుకోవాలంటే చట్టాలు గుర్తురావు, ఏం చేయాలంటే చట్టాలు గుర్తొస్తాయి. అందుకని మరి ఊరికే 10% మాట ముస్లిం రిజర్వేషన్ తీసేస్తే ఆ బాధ్యత నేనే తీసుకుంటా అని కిషన్ రెడ్డి అంటుండు. అదే ఇక ఎటు తిరిగి ఇప్పుడు ఎవరికైతే మనం బిచ్చం వేస్తామో ఆ బిచ్చం పైసలు మళ్ళా నాకు ఇస్తే నేను నీకు తిరిగిస్తా అంటే ఏమన్నట్టున్నా? ఇలా మనం వేసినాము ఇప్పుడు వాళ్ళు ముస్లింలు దేశ పౌరులు కాదా? వాళ్ళకు ఆధార్ కార్డు లేవా, హక్కు లేవా, ఓటు హక్కు లేదా? వాళ్ళు ఈ మన భారత రాజ్యాంగంలో పొందుపరిచినట్టుగా వాళ్ళు కూడా భారత పౌరులే కదా. ఇలా వాళ్ళకి ఇచ్చిన దాన్ని గుంజుకొని నువ్వు ఇస్తానంటే అందుకనే అంటాడు చెట్టు కింద బ్రీడర్ కంటే ఎక్కువ లీడర్ కంటే తక్కువ, నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఆయన కిరికిరి కిషన్ రెడ్డి అని చెప్పేసి గట్టిగానే ఇచ్చిండ్రు. ఇలా నిజంగా ఉన్నందుకు గుంజుకోవడం కాదు, లేని చేయడానికి ప్రాబ్లం ఏది? ఇలా ఒక రెడ్డిగా రేవంత్ రెడ్డి గారు ముందుకు వచ్చినప్పుడు కిషన్ రెడ్డికి ఏం మాయ రోగం? ఖచ్చితంగా బీసీల పట్ల బీజేపీకి ప్రేమ అనేది లేదు. ఇలా రామచంద్రరావు గారు కూడా ఏం మాట్లాడుతున్నారు, లేదు ఇదంతా ముస్లింల రిజర్వేషన్. 100% భారత రాజ్యాంగం కల్పించిన హక్కులలో వాళ్ళకి ఏమున్నాయో వాటిని తీయాలని ఎందుకు చూస్తున్నారు? మనం లేని మనకు కావాలని కొట్లాడుతున్నప్పుడు ఉన్నాయి ఇస్తే లేని ఇస్తామంటే అది కరెక్ట్ కాదు. అది ఆల్రెడీ మైనారిటీ శాఖ కింద అది ముస్లిం మైనారిటీ, క్రిస్టియన్ మైనారిటీ, బౌద్ధిజమా, ఏదో సిక్కిజమా, వాళ్ళ దాంట్లో వాళ్ళు ఉన్నారు. దాన్ని తీసుకొని ఇవ్వడం అనేది కాదు, ఈ ఉన్నదాన్ని కంటిన్యూగా చేయాలి. లేని హక్కులను కూడా తెచ్చుకొని ఓన్లీ బీసీకే 42% ఇవ్వాలనేది కాంగ్రెస్ డిమాండ్. ఇవాళ ఒకవేళ మోడీ కనుక చేయకపోతే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయినాక బిల్లు మాత్రం పక్క తేవడమే. ఈ లోపల బీజేపీ ఇస్తుందని అయితే ఆశిస్తున్నాం. ఎందుకంటే ప్రధానమంత్రి అయినాక మేము ఇంకా ముద్దుకుందేమే మరి ఆయన మీరు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే మేము ఈ 42% రిజర్వేషన్లు ఇస్తామని అన్నారా మీరు? ఆయన ఆ రోజు అన్నము అనేది వాళ్ళు అందుకోసమే కొట్లాడుతున్నాం కదా. మరి మేము బీసీ బిల్లును మేము ప్రధానమంత్రి అయినాకనే చేస్తామని ప్రజలకు చెప్తలేం కదా. మెడలు వంచి వంగబెట్టి తీసుకొస్తామని చెప్తున్నాం. ఏం చేస్తుందే పాల్గొన ఊర్లో పోయి జనాలు మొత్తుకుంటారు. ఆ పశలన్నీ మన వెనక మళ్ళీపోతున్నాయట, గ్రామ పంచాయతీకి వచ్చే నిధులన్నీ వెనక మళ్ళీపోతున్నాయట, దరిద్రం కొట్లాడుతుంది. ఎందుకు మళ్ళీపోతాయన్నా? ఇదంతా కేవలము ఇక్కడ ఒక్క మాట మాత్రం వాస్తవం అన్న, మాకు కూడా మొన్న చర్చ జరిగేది. బీఆర్ఎస్ పార్టీ చారాన చేస్తే బారాన చూపించుకుంది సోషల్ మీడియాలో, కాగితం పులే ప్రజలలోకి ఎక్కింది. ఇలా కాంగ్రెస్ బారాన చేస్తే చారాన కూడా సోషల్ మీడియాలో చూపించుకుంటలేదు. నిజంగా కనుక కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా పట్ల కానీ ముఖ్యమంత్రి గారు ఈ ప్రసార సాధనాల ద్వారా ప్రజలకు ఏమవుతుందో చెప్తే సరిపోతుంది. ఇవాళ విలేజీలో అంటే ఒక గ్రామ స్థాయిలో అట్టడుగు ప్రజలకు కూడా కాంగ్రెస్ ఏంది, కాంగ్రెస్ పథకాలు ఏంది, వాటి ప్రతిఫలాలు ఎట్లా అనుభవిస్తున్నారో ప్రజలందరికీ తెలుస్తుంది. ఎవరైతే ఈ బాగా కొంచెం కడుపు నిండిన వాళ్ళకు మాత్రమే
దీన్ని వ్యతిరేకించాలనో లేకపోతే తీర్చిపోయాలనో ఉన్నది తప్ప ప్రజలలో కాంగ్రెస్ అనేది నాటకపోయింది. దాన్ని ఎవ్వరు కాదనలేరు, ఎవ్వరు కూడా దీనికి వ్యతిరేకంగా వస్తే నిలబడలేరు. మరి మీరు ఇప్పుడు కేటీ రావుకు ఓ పని అప్ప చెప్పారుగా మీరు ఇప్పుడు ఏం పని? ఆయన ఇప్పుడు బుక్ లో రాసుకుంటున్నట ఐఏఎస్ అధికారుల ఐపీఎస్ అధికారుల అబద్ధాలు అనిపిస్తున్నట మీరు లోపటంగా రాసుకొని. ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఏం జరిగింది, జగన్మోహన్ రెడ్డి చేసినప్పుడు చంద్రబాబు రెడ్ బుక్ రాసుకున్నాడు. అది రాసుకొని ఏదో వచ్చిన దాంట్లో కొంచెం చేస్తున్నారు. అక్కడ ప్రజలు తిరగబడి ఇప్పుడు నిజంగా అన్యాయం జరిగితే రాసుకొని ఫ్రేమ్ కట్టించి పెట్టుకొని మళ్ళీ అధికారంలోకి వస్తే నువ్వు అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది, నేను నయవంచక పాలకుని, నేను నా పార్టీ నయవంచక పాలన అనేది అర్థమైంది కదా. నిన్న పోలీసులు సిటికరేస్తున్నారట మాజీ హోంశాఖ మంత్రి సబితా మీదకి పరిగిలా ఏలో వాళ్ళు కొంతమంది పార్టీలో షరీక్ అవుతుంటే మరి ఇక కాంగ్రెస్ వాళ్ళ కళ్ళు ఓర్వక ఈ పని చేపిస్తారు, అధికారులు కూడా మొత్తం ఆళ్ళపాటే పాడుతున్నారు అనేది అందరి పేర్లు రాసుకుంటున్నాడు, అధికారుల పేర్లు రాసుకుంటే అక్కడ జరిగేది ఏమిటది? చట్టం ఉంది, పేర్లు రాసుకొని ఫ్రేమ్ కట్టుకోవడం ఎందుకన్నా? ఇప్పుడే చట్టం లేదా నీకు? న్యాయస్థానాలు ఉన్నాయి, సుప్రీం కోర్టు ఉంది, నువ్వు వచ్చేసి ఎక్కడ అన్యాయం జరుగుతావు ఇప్పుడే మాట్లాడు. కుట్రవాయితనం ఎందుకు? రేపేమో చేస్తా ఎల్లుండేమో చేస్తా అంటే రేపు కాలం నిన్నుంచుతుందో ఎవరు నుంచుతుందో తెలియదు. అప్పటిదాకా ఎందుకు? ఇప్పుడు ఏదైనా అన్యాయం జరిగితే న్యాయస్థానాలకు రాదు, అది చేయాలి తప్ప నేను రెడ్ బుక్ అంటాడు, బ్లాక్ బుక్ అంటాడు, బ్లూ బుక్ అంటాడు. ఇవన్నీ ఏమైపోతాయండి? ఇవాళ చూడండి ఆంధ్రప్రదేశ్ లో ఫ్యాక్షన్ ఎట్లా పడగలిపుతా ఉంది. వీని పార్టీని వాడి చంపుడు, వాని పార్టీని వీడి చంపుడు, ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఎవరైనా సరే రాజ్యాంగబద్ధమైన పాలనలే పోవాలి. ఇలా నిజంగా కాంగ్రెస్ కే ఈ ఉద్దేశం ఉండి కల్వకుంట్ల ఫ్యామిలీని లోపల పెట్టాలనుకుంటే ఇలా ఈ కేటీ రావు బయట ఉండి మాట్లాడాడు, ఆయన బాయ్కాట్ ఉండి మాట్లాడాడు. అంటే ఈ విషయంలో రేవంత్ రెడ్డి మాట తప్పిండనే అంటున్నారు జనాలు. ఎందుకంటే మరి ఇక 2 ఏళ్ల పొద్దు ఇంతవరకు ఇంకా సాగదీస్తున్నారు. చెంచలగూడ జైల్లో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తారని